అందరికీ నమస్కారం. ఫిదాలో ఈ పాట రాసే అవకాశం ఇచ్చినటువంటి శేఖర్ కమల్ సార్కి, దిల్ రాజు గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చలనచిత్ర రంగంలో గెలుపు ఓటములకు సంబంధం లేని కొందరుంటారు. ఏ గెలుపైనా ఏ ఓటమైనా వాళ్ళని ఏమీ చేయదు. అలాంటి వాళ్ళల్లో శేఖర్ కమల్ సార్, దిల్ రాజు గారు అలాంటి నిర్మాతలు, దర్శకులలో వస్తారు. వాళ్లకు ఏ సినిమా చేసినా వాళ్ళకంటూ ఒక స్థానం ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే నేను వరుణ్ తేజ గారికి లోఫర్లో ఒక అద్భుతమైన పాట రాశాను, సువ్వి సువ్వాలమ్మ అని. మెగా ఫ్యామిలీలో నేను రాసే అవకాశాలు చాలా వచ్చాయి నాకు. నేను గోవిందుడు అందరివాడలో చరణ్కి నీలిరంగు చీర రాశాం. ట్యాగూర్లో చిరంజీవి గారికి రాశాము నేను సైతం. ఖుషీలో పవన్ కళ్యాణ్కి హోలీ పాట రాశా. సార్ దిల్ రాజు గారు, మీకు మీ దిల్ సినిమాలో నేను రాసిన తమలపాకు నెమలి సోకులాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చిండే అనేటువంటి సాంగ్ నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మొదటి సినిమాకి ఒక అద్భుతమైనటువంటి మాస్ సాంగ్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఫిదాకి శేఖర్ కమల్ సార్ ద్వారా నేను ఇటువంటి పాట రాయడం జరిగింది. నేను ఈ పాట ద్వారా నేను కోరుకునేది మధుప్రియకు ఒక అద్భుతమైన బ్రేక్ రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎదురుగా ఎంతోమంది యువ దర్శకులు ఉన్నారు, హీరో ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా పూజ్యశ్రీ సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదాలతో మొట్టమొదటిసారిగా ఆమె వాయిస్లో ఉన్నటువంటి ఆ స్టామినాకు తగినట్టుగా ఇండస్ట్రీలో మధుప్రియకు ఒక అద్భుతమైన బ్రేక్ ఇవ్వాలని మీ అందరిని నేను ఆ అమ్మాయి యొక్క వెల్విషర్గా నేను కోరుకుంటున్నాను. మాకు పెద్దగా బ్రేక్స్ ఏం అవసరం లేదు. సీతారామ శాస్త్రి గారికి నాకు మేము 23 ఏళ్ళుగా ఇలా నడుస్తూ ఉంది మా చరిత్ర. కాబట్టి ఈ సినిమాలో శక్తిని నేను గుర్తు చేసుకోవాలి. ఈ పాటకు దర్శకత్వం చేసిన శక్తి చాలా గొప్పగా ఈ పాట చేశాడు. ఈ పాట రాసిన తర్వాత ట్యూన్ చేయడం జరిగింది. ఈ పాట కోసం మేము శేఖర్ కమల్ గారు, నేను, శక్తి గారు ఈ పాట కోసం కూర్చున్నప్పుడు ట్యూన్ లేదు. రకరకాలుగా అనుకున్న తర్వాత ఒక్క పేరు నచ్చింది శేఖర్ గారికి. రేణుక అనేటువంటి కాయినింగ్ నచ్చి ఆ రేణుక మీదనే వెళ్దాం సార్ అని శేఖర్ కమల్ సార్ అనడంతో శక్తి గారు చాలా కష్టపడి దీనికి ఒక అద్భుతమైన ట్యూన్ చేయడం వల్ల సినిమా పాట ఏదైనా ట్యూన్ మొదలు వెళుతుంది చెవిలోకి, తర్వాత మాటలు గుండెల్లో హత్తుకుంటాయి. క్రెడిట్ గోస్ టు శక్తి. వనమాలికి మాతో పాటు రాసినటువంటి చైతన్య పింగళికి, చైతన్య చాలా బాగా పాట రాశావు. నిజంగా ఊసిపోదు అనే పాట విన్న తర్వాత నాకు ఊసిపోవట్లా, ఎక్కడ ఈ అమ్మాయి బాగా రాసేస్తే మా పరిస్థితి ఏంటని. ఆల్ ది బెస్ట్ చైతన్య, వీఆర్ వెల్కమింగ్. నువ్వు డైరెక్టర్ అవ్వాలి, పాటలు రాయాలి, ఒక దర్శకరత్నం దాసరి నారాయణరావు లాగా నువ్వు గొప్ప డైరెక్టర్ కావాలి, కథ రాయాలి, పాటలు రాయాలి, మాటలు రాయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంతోషం చేస్తూ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much.